ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రస్తుత జనరేషన్లో మొబైల్ ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు లేని వారే ఉండరు. మరి అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లైన్లో కొనాలా లేక ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలా? ఎక్కడ కొంటే బెటర్ అనేది చాలా మందిలో మెదిలే సమస్య. ఆన్లైన్, ఆఫ్లైన్ ధరల వ్యత్యాసంలో తేడా భారీగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత డిజిటల్ యుగంలో కొనుగోళ్ల విషయంలో పెద్ద మార్పే కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక రెస్టారెంట్లకు వెళ్లి ఇంటికి తెచ్చుకోవటం చాలా వరకు మానేశారు. ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్స్, వెబ్సైట్స్ వచ్చాక స్టోర్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా తగ్గుతూనే ఉన్నారు. చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఆన్లైన్ లో కొనడం బెటరా లేక ఆఫ్లైన్ లో కొనుగోలు చేయాలా అని. అయితే ఆఫ్లైన్ తో పోలిస్తే ఆన్లైన్ లోనే చాలా తక్కువ ధరల్లోనే వస్తువులు లభిస్తున్నాయని ఈ కామర్స్ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఫెస్టివల్ సేల్, సమ్మర్ సేల్, ఇయర్ ఎండ్ సేల్ అంటూ పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆఫ్లైన్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రిటైలర్లు ఉంటారు. ఒక ప్రొడక్ట్ ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వస్తుంది. దీంతో ప్రతి స్థాయిలో ధరల్లో మార్పు ఉంటుంది. కానీ ఆన్లైన్ షాపింగ్ లో కంపెనీలు నేరుగా వినియోగదారులకు అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు తగ్గడంతో తక్కువ ధరకు అందిస్తారు. అయితే ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత డ్యామేజ్ వచ్చినా, సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ల వాళ్ళు టైంకి రెస్పాండ్ అవుతున్నా చాలా సందర్భాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ అంటే నేను చేశాను. ఆన్లైన్ షాపింగ్ అంటే 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుంది. సమ్ గ్లోబల్లీ బ్రాండ్స్ దొరుకుతుంది. కానీ నేను రీసెంట్గా తీసుకున్న షాపింగ్ బట్టి ఏంటంటే ఆఫ్లైన్లో నేను టీవీ పర్చేజ్ చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్లో చూపించే ప్రొడక్ట్స్ మనకు ఆఫ్లైన్లో చూపిస్తున్నారు. నేను ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను టీవీ కొన్నాను ఒకటి. దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ కస్టమర్ కేర్ ఆన్లైన్లో తీసుకుంటే కస్టమర్ కేర్ నంబర్స్ ఇస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే ఆఫ్లైన్లో అయితే మనకు స్టోర్ ఇన్ఛార్జ్ సర్వీస్ నెంబర్ ఇస్తాడు, సర్వీస్ అతను ఉంటాడు. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి నేను అనుకుంటాను. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్లో 5 నిమిషాల పైన కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, 20 minutes లేదా 1 hour టైం ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్స్ వచ్చేసేసి ఒక్కొక్క స్టోర్ వాళ్ళు వాళ్ళకున్న ఫేవర్ ఆఫ్ ప్రోడక్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అండ్ ఇట్స్ ఒక ఆల్మోస్ట్ 5-10 minutes ప్రోడక్ట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 hour, 2 hours టైం తీసుకుంటుంది. అదే ఆన్లైన్లో అయితే ఏంటంటే మనకి ప్రోడక్ట్ కావాలి, ఇదేనప్పుడు మన ప్రోడక్ట్ క్లారిటీ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేస్తే వితిన్ 5 minutes ఆఫ్ టైంలో ఇట్ ఫినిషెస్. అండ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ 1-2 days. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రస్తుత జనరేషన్లో మొబైల్ ఫోన్స్, టీవీలు, రిఫ్రిజిరేటర్లు లేని వారే ఉండరు. మరి అలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఆన్లైన్లో కొనాలా లేక ఆఫ్లైన్లో కొనుగోలు చేయాలా? ఎక్కడ కొంటే బెటర్ అనేది చాలా మందిలో మెదిలే సమస్య. ఆన్లైన్, ఆఫ్లైన్ ధరల వ్యత్యాసంలో తేడా భారీగానే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఎక్కడ కొనుగోలు చేయాలో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. ప్రస్తుత డిజిటల్ యుగంలో కొనుగోళ్ల విషయంలో పెద్ద మార్పే కనిపిస్తోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక రెస్టారెంట్లకు వెళ్లి ఇంటికి తెచ్చుకోవటం చాలా వరకు మానేశారు. ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ పెట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ యాప్స్, వెబ్సైట్స్ వచ్చాక స్టోర్లకు వెళ్లి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేవాళ్లు కూడా తగ్గుతూనే ఉన్నారు. చాలా మందిలో ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ఆన్లైన్ లో కొనడం బెటరా లేక ఆఫ్లైన్ లో కొనుగోలు చేయాలా అని. అయితే ఆఫ్లైన్ తో పోలిస్తే ఆన్లైన్ లోనే చాలా తక్కువ ధరల్లోనే వస్తువులు లభిస్తున్నాయని ఈ కామర్స్ సంస్థలు ప్రచారం చేసుకుంటున్నాయి. దీంతో పాటు ఫెస్టివల్ సేల్, సమ్మర్ సేల్, ఇయర్ ఎండ్ సేల్ అంటూ పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. ఆఫ్లైన్ మార్కెట్లలో డిస్ట్రిబ్యూటర్లు, హోల్సేలర్లు, రిటైలర్లు ఉంటారు. ఒక ప్రొడక్ట్ ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వస్తుంది. దీంతో ప్రతి స్థాయిలో ధరల్లో మార్పు ఉంటుంది. కానీ ఆన్లైన్ షాపింగ్ లో కంపెనీలు నేరుగా వినియోగదారులకు అమ్మే అవకాశం ఉంటుంది. దీంతో అదనపు ఖర్చులు తగ్గడంతో తక్కువ ధరకు అందిస్తారు. అయితే ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేసిన తర్వాత డ్యామేజ్ వచ్చినా, సరిగ్గా పనిచేయకపోయినా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కొన్నిసార్లు సర్వీస్ సెంటర్ల వాళ్ళు టైంకి రెస్పాండ్ అవుతున్నా చాలా సందర్భాల్లో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ అంటే నేను చేశాను. ఆన్లైన్ షాపింగ్ అంటే 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుంది. సమ్ గ్లోబల్లీ బ్రాండ్స్ దొరుకుతుంది.
కానీ నేను రీసెంట్గా తీసుకున్న షాపింగ్ బట్టి ఏంటంటే ఆఫ్లైన్లో నేను టీవీ పర్చేజ్ చేయడానికి వెళ్ళాను. ఆన్లైన్లో చూపించే ప్రొడక్ట్స్ మనకు ఆఫ్లైన్లో చూపిస్తున్నారు. నేను ఆఫ్లైన్లో తీసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా నేను టీవీ కొన్నాను ఒకటి. దానివల్ల మనకి ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఇక్కడ కస్టమర్ కేర్ ఆన్లైన్లో తీసుకుంటే కస్టమర్ కేర్ నంబర్స్ ఇస్తారు, వాళ్ళు లిఫ్ట్ చేయరు. దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదే ఆఫ్లైన్లో అయితే మనకు స్టోర్ ఇన్ఛార్జ్ సర్వీస్ నెంబర్ ఇస్తాడు, సర్వీస్ అతను ఉంటాడు. సో దానివల్ల మనకు బెనిఫిట్స్ చాలా ఉంటాయి అనేసి నేను అనుకుంటాను. బయటికి వెళ్ళాలంటే ఇప్పుడున్న ట్రాఫిక్ కండిషన్స్లో 5 నిమిషాల పైన కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ లేదా 1 అవర్ టైం ట్రాఫిక్లో అప్ అండ్ డౌన్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్స్ వచ్చేసేసి ఒక్కొక్క స్టోర్ వాళ్ళు వాళ్ళకున్న ఫేవర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అది అండ్ ఇట్స్ ఒక ఆల్మోస్ట్ 5-10 మినిట్స్ ప్రొడక్ట్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 అవర్ 2 అవర్స్ టైం తీసుకుంటుంది. అదే ఆన్లైన్లో అయితే ఏంటంటే మనకి ప్రొడక్ట్ కావాలి, ఇదేనప్పుడు మన ప్రొడక్ట్ క్లారిటీగా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి పర్చేజ్ చేస్తే విత్ ఇన్ 5 మినిట్స్ ఆఫ్ టైంలో ఇట్ ఫినిషెస్. అండ్ ఆల్సో ఇన్ నెక్స్ట్ 1-2 days